మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గణతంత్ర దినోత్సవం సందర్భంగా సుందరశాల గ్రామాన్ని సందర్శించి కాళేశ్వరం ప్రాజెక్టు కుట్రలో భాగంగా కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై బీఎస్పీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎం వెంపుటేష్ గుణ స్పందిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. 2016 మే నెలలో, అదే సంవత్సరం నవంబర్లో వివేక్ వెంకటస్వామి ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారని, 2019 ఎంపీ ఎలక్షన్స్ వరకు ఆయన అదే పనిలో కొనసాగే ఎంపీ టికెట్ రానందున టీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చారని, జూన్ 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగింది. అంటే దాదాపు ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వివేక్ వెంకటస్వామి ప్రభుత్వంలోనే ఉన్నారు. కాబట్టి కేసీఆర్, బాల్కసుమన్, హరీష్ రావు తదితరులతో పాటు తనపై కూడా యాక్షన్ తీసుకోవాలని, కేవలం కండువా మార్చినంత మాత్రాన కుట్రలో భాగస్వామ్యం లేకుండా పోదని, వివేక్ వెంకటస్వామితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కుట్రలో భాగమే అని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ జై భీమ్. నేను ఎంబీ గుణ. మొన్న గణతంత్ర దినోత్సవం నాడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడుతూ ఏదైతే సుందరశాల గ్రామాన్ని ఆయన సందర్శించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 2016 మే నెలలో ప్రారంభమైతే, అదే సంవత్సరం 2016 నవంబర్ 30కి ఈయన అదే ప్రభుత్వానికి ప్రభుత్వ సలహాదారుగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆ పోస్టులో ఆయన 2019 ఎంపీ ఎలక్షన్ వరకు కూడా కొనసాగిండు. దాని ప్రారంభోత్సవం, కాళేశ్వరం ప్రారంభోత్సవం అనేది మళ్ళీ 2019 జూన్లో జరిగింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నంత కాలం ఈయన ప్రభుత్వ సలహాదారుగానే ఉన్నాడు. కాబట్టి ఈయన కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్, బాల్కసుమన్, మిగతా మంత్రులతో పాటు హరీష్ రావుతో పాటు నన్ను కూడా శిక్షించండి అని మాట్లాడాలే తప్ప వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మేము అని చెప్పేసి వీళ్ళు అసలు విషయాలు దాచిపెడతా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే కుట్ర జరిగిందో దాంట్లో వివేక్ గారు కూడా అప్పటి భాగస్వాములు అని చెప్పేసి చెప్పడమే నా ఉద్దేశం. ఇదే కాదు, ఓన్లీ అంటే మిగతా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా 2014లో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలిచి తర్వాత ఆయన బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ ఎంపీగానే కొనసాగారు. కాబట్టి అతను కూడా అందులో భాగస్వామ్యమే. ఇంకా జూపల్లి కృష్ణారావు గారు కూడా దాంట్లో భాగస్వామ్యమే, అప్పుడు మినిస్టర్గా చేసినారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కండువాలు మార్చుకున్నంత మాత్రాన వీళ్ళు చేసిన అంటే వీళ్ళ భాగస్వామ్యాన్ని, తప్పులో జరిగిన భాగస్వామ్యాన్ని కోల్పోయే అవకాశం లేదు. ఖచ్చితంగా వీళ్ళు కూడా భాగస్వాములే. మీకు దాని గురించి మాట్లాడే అర్హత లేదు. మిమ్మల్ని కూడా శిక్షించండి, మేము కూడా భాగస్వాములే అని మాత్రమే మీరు మాట్లాడాలి తప్పించి మేము మంచి వాళ్ళం టీఆర్ఎస్ అని కాదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటే. అందరూ కూడా వాళ్ళకేం లాభం ఆలోచించే వాళ్ళే. ప్రజలారా గమనించాలని తెలియజేస్తాము.